నోరు లేని మూగజీవాలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందాయి. వివరాలకు వెళితే ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గొట్లగట్టు పంచాయతీ నాయుడుపేట ఎస్సీపాలెం దగ్గరలో పొలాల్లోకి మేతకు వెళ్లిన 7 గేదెలు విద్యుత్ స్తంభం వద్ద కండక్టర్ తెగి విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో తీగలు కింద పడ్డాయి. అదే సమయంలో 7 గేదెలు విద్యుత్ తీగల క్రింద గడ్డి మేస్తూ ఉన్నాయి. విద్యుత్ తీగ పడడంతో 7 గేదెలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. మృతి చెందిన గేదెలు గొట్లగట్టు గ్రామానికి చెందిన కోమటికుంట వీరనారాయణ, బత్తుల చిన్నమాలకొండయ్య, ఉప్పుటూరి శ్రీనివాసులు, మూరబోయిన మాలకొండయ్యకు చెందినవి కాగా, గేదెలు మృతి చెందడంతో 5 లక్షల రూపాయలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. విద్యుత్ శాఖ వారు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఏఈ రామకృష్ణ పరిశీలించి ఏదైనా నష్టపరిహారం ఉంటే తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. గొట్లగట్ట గ్రామం అని ఈరోజు మా పొలంలో కరెంటు శాఖ వల్ల 7 గేదెలు మృతి చెందినవి. ఆ 7 గేదెల కాస్ట్ వచ్చేసి 5 లక్షలు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు కానీ కరెంటు వారు కానీ ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. బొత్తుల చిన్నమాలకొండయ్య గేదె, ఉప్పుటూరి శ్రీనివాసులు, మూరబోయిన మాలకొండయ్య, కోమటికుంట వీరనారాయణ, బొత్తుల ఆంజనేయుల వారి గేదెలు, వాళ్ళ పేర్లు ఇవి. గొట్లగట్టు విలేజ్లో నాయుడుపేట పోయే రూట్లో ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ అయ్యి కండక్టర్ కట్ అయింది. ఇక్కడ 7 బర్రెలు చనిపోయి ఉన్నాయి. ఎన్నిసార్లు 7 బర్రెలు చూడ్డానికి వచ్చాము. ఏదైనా ఉంటే దాన్ని చూసి డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం నష్టపరిహారం వచ్చే మార్గం ఉంటే ట్రై చేస్తాం.